పార్వతి శివుడితో, "స్వామి, ఈరోజు శివరాత్రి కదా! మీ గుళ్ళన్నీ చూడండి, భక్తులతో కిటకిటలాడిపోతోంది" అంది. అప్పుడు శివుడు, "వాళ్ళందరూ నా మీద భక్తితో వచ్చారనుకుంటున్నావా? పద చూపిస్తాను" అని ఒక గుడికి వచ్చారు. అక్కడ పూజారి అడిగాడు, "ఎవరు మీరు" అని. "నేను శివుణ్ణి" అన్నాడు. "నువ్వు శివుడని నేను ఎలా నమ్మాలి? ఏదైనా మహిమ చూపించు" అన్నాడు. "తీర్థపు చెంబు తీసుకురా" అన్నాడు శివుడు. దాన్ని తాకాడు. వెంటనే అది బంగారపు చెంబుగా మారిపోయింది. అంతే. అక్కడ ఉన్న భక్తులందరూ భయపడి పారిపోయారు. అప్పుడు పార్వతి అంది, "ఏమిటి స్వామి, అందరూ వెళ్ళిపోయారు, భయపడ్డారా?" అని అడిగింది. "కాసేపు వేచి చూడు పార్వతి" అన్నాడు. కొంతసేపటికి అందరూ తిరిగొచ్చారు. వాళ్ళ చేతుల్లో కంచాలు, చెంబులు, గ్లాసులు, ఎవరి చేతికి ఏమందితే అవన్నీ తీసుకొచ్చారు. వాళ్ళందరూ శివుడితో, "వీటన్నిటిని తాకి బంగారం చేయండి స్వామి" అని అడిగారు. అప్పుడు శివుడు పార్వతితో, "చూసావా, వీళ్ళందరూ నా మీద భక్తితో వచ్చారనుకున్నావా? వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు. నా గుడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా 100 కోరికలు కోరతాడు. నేను తీర్చకపోతే ఇంకో గుడికి వెళ్తారు. చూసావా, ఈ లోకంలో ఎవ్వడు నిజమైన భక్తుడు లేడు" అని శివుడు, పార్వతి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. Please subscribe.